అండ్ ఫైనలీ ఈ పౌల్ దమస్కు గుమ్మం దగ్గరికి వచ్చాడు. దమస్కు గుమ్మం దగ్గరికి పౌలు వస్తున్నప్పుడు పౌల్ మనోభావములో, పౌల్ ఆలోచనలో ఏదో గొప్ప కార్యం సాధించడానికి వెళ్తున్నారు కదా. ఆమేన్. పౌలు చెప్తానంటే, ఈ మార్గేన నడిచు వారిని చెరబట్టుకుని వారిని ఈడ్చుకొని తీసుకుని వస్తాను, వారిని చెరసాల్లో పడవేస్తాను, వారిని చంపుతాను. పౌలు చెప్తున్న మాటకిల్లో పౌలుకి ఎలా ఉండంటే, గ్రేట్, ఏదో గొప్పవాడు అనే ఫీల్లోనే చెప్తా ఉండను. కానీ అదే పౌలు ఇప్పుడు చెప్తున్నారు, అయ్యో నేను మోసపోయానే, అయ్యో అవివేకంలో ఉండనే, అనుసరణ లేకుండా నేను జీవించానే. నౌ లిసన్ కేర్ఫుల్లీ. నీవు విధేయత నేర్చుకునే కాలం వరకు చేస్తున్నదని కరెక్ట్ అనే నీకు అనిపిస్తుంది. ఆ సంతోషం అన్ని అది ఏదో సంతోషం, ఏదో ఆనందం అని అనిపిస్తుంది. కానీ క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది, అయ్యో అప్పటి వరకు నేను అవిధేయతలో ఉండనే, అవివేకంలో ఉండనే. క్రీస్తుని కలిగినప్పుడు, ఎప్పుడైతే దమస్కు గుమ్మములో సూర్యుని మించిన కాంతి మిట్ట మధ్యాహ్నం ఆయన మీదకి దిగి వచ్చిందో, 6000 డిగ్రీ సెల్సియస్లో మరుగుతున్నటువంటి సూర్య నక్షత్రం నుండి భూమి మీదకి వస్తున్నటువంటి ఆ కాంతి, ఆమేన్, భూమిలో ఉన్న సమస్తమును ప్రకాశింప చేస్తున్న, జీవం లేని వాటికి జీవం ఇస్తున్న, ఆమేన్, పువ్వులకు ఆమేన్ విరియటానికి ఉన్నటువంటి శక్తి ఇస్తున్న, సస్యలదాదులకు ఆమేన్ ఫలము తీసుకొని రావడానికి అన్నజం ఇస్తున్న, అన్ని సిద్ధపరుస్తున్న ఆ సూర్యుని మించిన కాంతి వచ్చినప్పుడు, అతను ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆ మృగం మీద నుండి అతను పడిపోయారు. పడిపోగా ఆయన అడిగిన మాట ఇది, ఒక స్వరం, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావని అడగగా తిరిగి ఒక మాట వచ్చింది, నీవు ఎవరివి ప్రభువా? ఏలుచున్న ఒకరు ఉన్నారని, అన్నిటి మీద అధికారం కలిగిన ఒకరు ఉన్నారని వెంటనే ఒక అవగాహన కలిగింది. నాకున్న అధికారం ఏది సరిపోవట్లేదు, సూర్యుని మించిన ఒక కాంతి ఉన్నది. ఆ దివ్య ప్రకాశములో తనలో ఉన్న లోపములు తనకు కనిపించింది. సూర్యప్రకాశంలో కనిపించదండి మనలో ఉన్న లోపం, కానీ నీది సూర్యుడైన యేసుని కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్న లోపం మనకు కనిపిస్తుంది, మనలో ఉన్న మరక మనకు కనిపిస్తుంది. తన జీవితం మారింది, తన ఆలోచన విధానం మారింది. అందుకు చెప్తున్నారు, తీతు నేను ఒక్కప్పుడు అలా ఉండను,